ఎస్పీ గారితో జగన్ అధ్యక్షుడు ఇద్దరు ఉన్నారు. సార్ హలో ఎగ్జామ్ రాయడానికి అని పిలుచుకొని రా సార్. అదే ఫోన్ చేద్దాం. అక్కడ ఎటుపోయాడు తెలియదు కదా. తింటున్నా సరే. డన్. ఓకే సార్. నమస్తే అండి. మీకు అందరికీ తెలిసినట్టు ఈరోజు డాకు మహారాజ్ మూవీ సంబంధించి సక్సెస్ మీట్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది అనంతపురంలో. ఈరోజు సాయంత్రం అరౌండ్ 4 o'clock నుంచి స్టార్ట్ అవబోతుంది. దానికి సంబంధించి డిఫరెంట్ పాసెస్ అందరికీ కూడా ఆల్రెడీ మేనేజ్మెంట్ తరపు నుంచి వాళ్ళు ఆర్గనైజర్స్ ఇష్యూ చేయడం జరిగింది. సో పోలీస్ తరపు నుంచి ట్రాఫిక్ ఉండొచ్చు, పార్కింగ్ ఉండొచ్చు, ఇక్కడ లోకల్ బందోబస్తు ఉండొచ్చు. సో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సో మా అపీల్ ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఒకటే, ఎవరెవరికి పాస్ ఇష్యూ చేశారో వాళ్ళకి మాత్రమే ఎంట్రీ ఉంటుంది. ఎంఐపి అండ్ పబ్లిక్ గ్యాలరీ, డాకు గ్యాలరీ పాసెస్ ఎవరెవరికి ఇచ్చి ఉన్నారు, డాకు మహారాజ్ గ్యాలరీ పాసెస్, వాళ్ళందరికీ కూడా 80 feet రోడ్ ద్వారా ఎంట్రీ ఉంటుంది. సో వాళ్ళందరూ కూడా వాళ్ళకి డెసిగ్నేటెడ్ ఎంఐపి పార్కింగ్, ఇది పక్కన ఉన్నదే వాళ్ళకి పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. మిగతావి 80 feet రోడ్డున లెఫ్ట్ అండ్ రైట్ సైడ్న పార్కింగ్ ప్లేసెస్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ లొకేషన్లో వాళ్ళకి ఐడెంటిఫైడ్ పార్కింగ్ ప్లేస్ ఏముంది అక్కడ మాత్రమే వాళ్ళు పార్కింగ్ పెట్టి వాళ్ళకి డెసిగ్నేటెడ్ సీట్స్లో వాళ్ళు వచ్చి కూర్చుంటే ప్రోగ్రామ్ అందరికీ పీస్ఫుల్గా ఉంటుంది. కుర్రోళ్ళు ఎవరు కూడా తాగి వచ్చి ట్రిపుల్ రైడింగ్ చేస్తూ, వీలీస్ చేస్తూ, మిగతా వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ చేస్తూ వాళ్ళ లైఫ్కి కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టుకోకుండా కోఆపరేటివ్గా ఉంటే ప్రోగ్రామ్ మాకు, పబ్లిక్కి, అందరికీ కూడా పీస్ఫుల్గా మోడల్ విధానం పెట్టారు సార్. ఏమన్నా స్టెప్ బై స్టెప్ ఏంటండి మోడల్ విధానం ఏమైనా అంటే స్టెప్ బై స్టెప్ చెకింగ్ రావడానికి పోలీస్ వచ్చే వెహికల్స్కి మనం ఫెసిలిటేట్ చేస్తూ ఉన్నాము. యాజ్ సచ్ చెకింగ్ లాంటిది ఎక్కడ కూడా లేదు. వాళ్ళ పాస్ ఎంట్రీ పాయింట్స్, పర్టిక్యులర్ ఎంట్రీ పాయింట్ దగ్గర వాళ్ళ చెకింగ్ పాసెస్ ఉంటాయి. ప్రతి పాస్ మీద హోలోగ్రామ్ ఉంటుంది. సో ఏ పాస్ కూడా వాళ్ళు ఎవరు కూడా ఫేక్ చేయడానికి అవకాశం ఉండకుండా ఓన్లీ పాస్ హోల్డర్స్కి మాత్రమే ఎంట్రీ.